నువ్వే మా తీర అనుకుంటివి మనసారా ఓ కేశిరావు దొర కరుణించవయ్య జరా అన్న బాపతిలా ఇగో ఈ కోయ కూడా ఆ బాపతి కేశిరావయ్య దగ్గర సోపతి గాడు అంతేనా తాత చిన్నగున్నప్పుడు ఎట్లా ఉండేది ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి అయిన మాకు కలిసి లేదు. కేసీఆర్ పార్టీకి వాడు నా ప్రథమ శత్రువు నేను మొన్న కూడా పోయిన ఎలక్షన్లో కూడా వానికి 25 వస్తాయన్న పుసుకుని 39 వచ్చినాయి. తెలియదు కాబట్టి వేసారు. ఇప్పుడు తెలియాలని వచ్చిన మరి గెలుపు మాదే శంకర్ గుద్దుకుంటారు కానీ కొడుకో దిక్కు అల్లుడో దిక్కు. చంద్రశేఖర్ రావు గెలిచేది ఏమున్నదంటే ఒకే ఒక్క అస్త్రం అన్నట్టు డబ్బు పెట్టి కొందాము అంత తప్ప ఇంకోటి ఏం లేదు. పగబట్టిన తాజ్బాబు లేకనే ఇక తరుము తట్టుండు బాగానే రేపు ఉరుకులో పెట్టట్టుండు. కల్వకుంట కుటుంబంతో వాళ్ళ ఫ్యామిలీతోని అయిపోయింది దాన్ని మళ్ళీ పెట్టవద్దు. కానీ ఇప్పుడు ఓడగొట్టాలని నా కోరిక. ఇప్పుడు ఓడగొడితే కథం అయిపోతుంది వాళ్ళకి. నమ్మాలని నేను అంటాను. ఇప్పుడు ఒక వార్డు మెంబర్కి 5 లక్షలు పెడతారు, నవ్వొస్తుంది ఇప్పుడు. అయితే ఇవన్నీ ఎవరు తయారు చేసిండు ఇట్లా మళ్ళీ మావాడే తయారు చేసాడు. ఇట్లా లంచం ఇవ్వాలి, ఓటు వేసుకోవాలి. నువ్వే మా తీర అనుకుంటివి మనసారా ఓ కేశిరావు దొర కరుణించవయ్య జరా అన్న బాపతిలా ఇగో ఈ కోయ కూడా ఆ బాపతి. ఇది చిన్న సన్నది ఏం కాదు, సిద్దిపేటది అంతేనా పిల్లగా? మరి ఎట్టట్టుంది అది సంసారం, సిద్దిపేట సంసారము? చాలా బాగుండే ఇంటికి పంపినాం కదా, వీడిని కూడా పంపాలి హరీష్ రావును. అమ్మా నీ బాధ సరళకుండా ఏం బాధ, అంత చెప్పరాని బాధ ఏం బాధ వీటే ఎట సంగతి? కేశిరావు చిన్నసనోడు ఏం కాదు, కేశిరావయ్య దగ్గర సోపతి గాడు అంతేనా తాత? చిన్నగున్నప్పుడు ఎట్లా ఉండేది ఇద్దరు? చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే. 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి అయిన మాకు కలిసి లేదు. అమ్మా ముఖ్యమంత్రి అయ్యేదాకా చేసినాం, అయినాక కలిసి లేడు. ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఆలోచన ఏంటంటే నమ్మినోని జడగొడతాడు, సహాయం చేసినోని మళ్ళీ సహాయం చేయడు, అన్ని వాడుకుంటాడు, వదిలేస్తాడు. మరి ఇవన్నీ మనకు బొరబండ్ల ప్రాంతంలో కూడా నేను ముందు పర్వతనగర్నే ఉండింటి 20 ఏళ్ళ కింద. మన ప్రాంతంలో మనకు ఎరుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అందరికి కొంతమందికి 10-20 మంది ఫోన్లు చేసిన ఇక్కడ బోరబండ నీకు ఉన్నాయా కోళ్ళగలు? పర్వతనగర్ మేము ముందు ఉండింటి 20 ఏళ్ళ కింద. మరి ఇప్పుడు ఆ కోళ్ళకి ఏం చెప్తావు తాత? ఎప్పుడు కాదు వాని కోటే దెవలకి మంచి దగ్గర ఎవరికి? కేసీఆర్ పార్టీకి. అమ్మా వాడు నా ప్రథమ శత్రువు. అమ్మా నేను మొన్న కూడా పోయిన ఎలక్షన్లో కూడా వానికి 25 వస్తాయన్న పుసుకుని 39 వచ్చినాయి. ఈ హైదరాబాద్ చేయంగానే వచ్చినాయి 39, లేకుంటే రాకపో. అవతల నేను అన్నయ్యని కరెక్ట్ అయినాయి. ఇక్కడ వాళ్ళు తెలియదు కాబట్టి వేసారు. ఇప్పుడు తెలియాలని వచ్చిన చెప్పాలని. అది ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని అటు ఇటు అయినాయి కాబట్టి ఇప్పుడు ఆ కథ ఏందో మళ్ళీ పూసకూర్చాక చెప్పాలని వచ్చినావు. ఏంది ఇంకా ఆయన భాగవతం ఏంది? ఏ భాగవతం అయినదా? ఇక ఆయన ఇప్పుడు గెలిస్తే నేను మళ్ళీ మాగెళ్తాము అనేది ఒక రావాలని వచ్చిండు అన్నట్టు. ఇప్పుడే ఓడగొడితే పీడబోతుంది కదా. మరి గెలుపు మాదే శంకర్ గుద్దుకుంటారు కానీ కొడుకో దిక్కు అల్లుడో దిక్కు. ఇప్పుడు అదంతా వాళ్ళు చేసే పని అది. ఇప్పుడు చంద్రశేఖర్ రావు గెలిచేది ఏమున్నదంటే ఒకే ఒక్క అస్త్రం అన్నట్టు డబ్బు పెట్టి కొందాము అంత తప్ప ఇంకోటి ఏం లేదు. పైసలు కోట్లు 5 పైసలు ఎన్నాడు మేము ఉన్నాము, ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాడు మంది ఉన్నారు. ఇది బాగా సంపాదించినాడు, లెక్కలేదు ఇప్పుడు. అది కథ. కొడుకు బిడ్డ అల్లుడు అంతే. మరి ఎట్లా మరి రేపు ఈడ మరి ఉండి మరి ప్రచారం చేసి నీ పగ తీర్చుకుంటావా ఎట్లా? అందుకే వచ్చినా కదా. పగబట్టిన తాజ్బాబు లేకనే ఇక తరుము తట్టుండు బాగానే రేపు ఉరుకులో పెట్టట్టుండు. కాదు పిల్లగా నీ చేతనే ఎత్తట్లేదు, ఏడ తింటావు ఏడ వాంతావు, ఎట్లా ప్రచారం చేస్తావు? అదే అందుకే ఇప్పుడు నాకు 84 ఏళ్ళు ఉన్నా. 84 ఏళ్ళలో కూడా వాడిని ఓడగొట్టాలి చేతనైన కాడికి అని వచ్చినా అంతే. ఎందుకు మరి గీతను పగబట్టావు? నీకు ఏం ద్రోహం చేసిండు ఆయన? వాడు చాలా అవినీతి పరుడు, వాడు రాకూడదు. మేము అంతకు ముందు కూడా 2-3 ఏళ్ల కింద చెప్పిన వాడు రాడని. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చెప్పిన వీడు ఇవ్వండి ముఖ్యమంత్రి అని. అయితే నిన్ను కొంతమంది అడిగారు, అరే వాడిని అట్లా మాట్లాడుతున్నావు, ఆయనతో నేను పోలీస్ స్టేషన్ లేచి ఏదో కేసు పెడితే ఎట్లా అవుతావు అన్నాడు. వాడు ఏం పెట్టాడు కేసు అన్న, వాడు నాకు పెట్టే ధైర్యం లేదన్న.
అట్నే అయింది, పెట్టలేదు. అమ్మా ఆయన చెప్పిన అన్ని కరెక్టే అని ఒప్పుకున్నాడు అన్నట్టు. అబ్బా అట్లా అంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొడితే ఆ నీళ్ళు నుంచి అరే పెద్ద మనిషి కేసీరావుని గంత మాట అంటున్నావు అయితే నేను ఏమో బొక్కలు ఇరికిస్తానని అన్నట్టుర్రు. అయితే నువ్వు తెగబడ్డావు, ఇక తెగబడడానికి తెడే లేదా అన్నట్టు ఇక ఎంతవరకైనా పురేస్తాయి ఇవి మొత్తం అంతే చూడాలని నువ్వు అనుకున్నావు అంతేనా తాత? సరే ఇప్పుడు రాకపోగా కవితమ్మ కడకు జరిగింది అంటారు తాత, ఏదో ఇంట్లో పంచాయతీ అవుతుంది. మరి ఈ పంచాయతీ ఏమిటికి వచ్చే, ఎట్లా వచ్చే, దేనికోసం ఈ పంచాయతీ పుట్టే ఈ కలంపము? విధంగా చెప్తాను కదా, అంటే కవితమ్మ చేసిన పని కూడా అంత మంచిది ఏం కాదు. ముందు చరిత్ర చెప్తాను. ఏం చేసిందా? ఏం చేసింది, ఒక మహిళ అయి ఉండి లిక్కర్ సేమ్ వద్దనేటోళ్ళు మన ఇళ్ళల్లో ఆడోళ్ళు వద్దు తాకే అంటారు, బంద్ పెట్టు అంటారు. ఆమెనేమో తాగుమని అంటే ఎంత పెద్ద దుర్మార్గమైన పని. మరి ఇప్పుడు జోరుగా మళ్ళీ రేపో మాపో ఆమె యాత్ర చేసేందుకు పోతుంది కదా. సిద్ధంగా ఉండురి ఓ విద్యావేత్తలారా, సిద్ధంగా ఉండురి ఓ మేధావులారా. రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అవుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. మళ్ళా నేను బాట పట్టినా అందరు రారే, మాయ పోటువ లేకుండా ఏం లేదు, నేను మీ ముందు వరుసలో ఉంటా, మీరు నా వెనకంగా రారి, నా తోక పట్టుకొని రారి, ఏదో ఒకటి సాధిద్దాం ఉంటుంది. ఏదంతా వాళ్ళతో నిజంగా చెప్తాను, కల్వకుంట కుటుంబంతో వాళ్ళ ఫ్యామిలీతోని అయిపోయింది, దాన్ని మళ్ళీ పెట్టవద్దు. కానీ ఇప్పుడు ఒడగొట్టాలని నా కోరిక. ఇప్పుడు ఒడగొడితే కథం అయిపోతుంది వాళ్ళకి. ఇక ఇప్పుడు ఒడగొట్టినాము అంటే ఇక వాళ్ళు మళ్ళా తాపకు అంత పోతారు. అందుకొరకే ఇప్పుడు మనం ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క అనేది ఆలోచనతో నేను మనకెరుకున్న వాళ్ళు కూడా మత్తుకున్నారు కదా, నా మాట వింటారని నాకు నమ్మకం, విశ్వసిస్తా. అట్లేం లేదు, ఎంతో మంది. ఇప్పుడు నీకు జూబ్లీస్ ఎంత మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు చెప్తాను, మస్తు ఉన్నారు. చుట్టాలు పక్కన అనుకో, నీ దోస్తులే అనుకో. నా దోస్తులు ఉన్నారు, వాళ్ళ దోస్తులకు ఇంకా దోస్తులు ఉంటారు కదా. ఇటు అమ్మని ఇది చిన్న విధంగా గొలుసు కట్టు ఎవరైనా తీసుకొస్తుంది. ఓ దేవుడా, ఇంటూ నారుల సిద్దిపేట కోయాగా కేసీరావయ్యకు దగ్గర సోపతి ఆనాడు. ఇక ఇప్పుడు అంటే ఇక ఎడవాసి ఇప్పుడు కానీ ఎట్టుబడి ఇప్పుడు కేసీరావు కారుని షెడ్ పెట్టాలని తలుచుకుంటు, అంతేనా? అది కావాలని నా కోరిక. అంతే, ఒక నెల రోజులలో మనం చూడాలి అంతే. ఎడకుంటాం మరి జూబ్లీస్ రేపటి సంది ఇక ఎక్కడైనా ఉంటా, ఎందుకుంటా చెప్పవా? చెప్పడు, ఎందుకంటే ఇక మరి గట్టిన షెడ్డ పాట వాళ్ళు వీళ్ళు కలిసిపోయేటలే. అమ్మో, ఈ కోయిలాగైతే పేనుకొని వచ్చింది, ఎన్నో ఒక మకాం వేసి ఇక ఏం చేయాలి అది మట్ట సంగ చేస్తా అని పేనుకుంది, అంతేనా తాత? అమ్మో, మొత్తానికి నిజంగా చెప్తాను కదా. అంటే ఆయన నా మాటలు, ఆయన చేసిన పనులు చెప్తే 10 మంది చెప్తే 6-7 మంది విశ్వసిస్తారు, ఒక 2-3. అంటే మరి ఇప్పుడు మాకు చెప్పవా ఎట్లా పనులు ఏం చేసాడు? ఇక ఏం అందరికీ చెప్పాలి, ఇక చెప్తే లాభం. ఓట్లు ఉన్న కాడ ఓట్లకు 15 మంది కూర్చున్న కాడ. అమ్మని సామిరంగా అయితే ఈ రామశాఖరి మోగాయన ఇప్పుడు మాకు చెప్పడాట 100 మంది ఉన్న కాడ చెప్పారట. అంటే ఇప్పుడు రాలే మళ్ళీ అప్పుడు రాలా అన్నట్టుగా. ఏం పేరు ఉంటే మాధవరెడ్డి కదా? మాదన్న అంటారు నన్ను చాలా మంది, మాధవరెడ్డి అన్నారు కొద్ది మందే. కానీ అందరు మాదన్న అని అంటారు. చంద్రశేఖర్ రావు కూడా మాదన్న అని అంటాడు. కానీ మాదన్న మర్చిపోయి వాడు నాశనం అయిపోయి ఉండని నా కోరిక, అంతే. సరే, ఇక గిదులా మొత్తానికైతే మరి కేసీరావు దగ్గర సోపతి గాడు. ఇక మరి ఆడు ఎంత మంచిగా ఒక కంచాన తిని ఒక మంచానం అనుకురు. ఇక మరి ఇక తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక ఈయన పట్టించుకోలేదట కేసీరావు. గదికనే ఎటువంటి జూబ్లీ హిల్స్ లో నాకు 100 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ లో మకాం పెడతా, ఇక రేపటి సంది మొత్తం అందరిని విలువ నమ్ముతా. కానీ ఏడ ఉంటుండో మాత్రం చెప్తలేడు, అది మాత్రం చెప్తలేడు. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ మకాం పెట్టి కేసీరావు పని మట్టసంగా చేస్తా అని అనుకొస్తుంటాడు మరి పెద్ద మనిషి. ఇంకేం బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కూడా నాకు ఎరికే కదా, మరి వాళ్ళకే చెప్తా. వారి ఎటువంటి కూడా నేను చెప్తాను కదా, నేను నమ్మిన నా మాట మీరు ఇప్పుడు నమ్మండి. మొన్న నమ్మకం మీరు ఓట్లు ఎత్తేనే ఈ సీట్లు ఎక్కువ వచ్చినాయి, లేకపోతే రాకపోవు. ఇప్పుడు నమ్మండి అని చెప్పడానికి వచ్చిన, అంతే తప్ప అది కథ. అయితే మొత్తానికైతే ఇప్పుడు కేసీరావుని ఉడగొట్టినాకనే మళ్ళీ ఇంటి బాగా పడతావు అనుకుంటానా, నా కోరిక. మరి ఇంటికాడ ముసలాయన తిప్పట్లాడేది పొరక అందుకోదు పోయినాక చనిపోయిందే. అరే అయినా కానీ తాత చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ వచ్చిండు, అట్లేం లేదు. వచ్చిండా? మరి ఆ సోపతన చూడు, అటువంటి సోపతులే వద్దిగా.
ఇప్పుడు మేము తప్పేం చేసినామంటే మేము ఆడ ఓడగొడితే తెలంగాణను నాశనం చేయకపోవు కదా. అసలు మేము ఆడ గెలిపించి తెలంగాణ నాశనం చేసినామని బాధపడతాను. వాడు ఆడబడితే బొంబాయి పోతా అన్నాడు, దుబాయ్ పైరువేలు చేసిండు, అన్ని లంగ పనులే. అవి కొన్ని చెప్పొద్దు, చెప్తే వాడు ఉరి పెట్టుకోవాలి. అటువంటి పనులు చేసిండు. చెప్పరా అదే మా అమ్మ కానీ ఏంటి ఎందుకు కానీ ఇవి చెప్పినవి చాలు. అతడు ఎటువంటి వాడు చెప్తాను కదా, ఇంకేంది మంచోడైతే కాదని చెప్తాను, నమ్మొద్దు అని చెప్తాను. మరి ఆయన మరి రేపో మాపో మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి వచ్చి జూబ్లీ అండబెట్టాడు. ఆయన కూడా నీళ్ళకని అండబెట్టాడు, పెట్టి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అంటాడట. మరి అప్పుడు ఇప్పుడు ఏం అక్కడ మీటింగ్ పెట్టినా ఎన్ని పైసలు పెట్టారా, ఎప్పుడు పోవాలి, ఏ రంగా తీసుకుపోతారా అని చెప్పి మీటింగ్ తప్ప ఇంకోటి కాదు. ఇది చిన్నసన్న కూలియా ఏం కాదు, తరాలాడి తాటితే ఇదే దీనికి అందరికీ కరువు కాలం వెళ్ళబోసింది అంతా. నిజంగా చెప్తున్నా కదా. అంటే ఆయన పోటీ చేసినాడు 10 రూపాయలు లేవు ఆయన దగ్గర, కేవలం మందివి మేమందరం. నేను కూడా కొన్ని వందల మందితో పెట్టుబడి పెట్టించిన 55,000 అయినాయి ఆయన ఎలక్షన్ల. మొత్తం ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేకి 55,000 అంటే నమ్ముతారా? నమ్మాలని నేను అంటాను. ఇప్పుడు ఒక వార్డు మెంబర్కి 5 లక్షలు పెడతారు, నవ్వొస్తుంది. ఇప్పుడు అయితే ఇవన్నీ ఎవరు తయారు చేసిండు? ఇట్లా మళ్ళీ మావాడే తయారు చేసాడు. ఇట్లా లంచం ఇవ్వాలి, ఓట్టేసుకోవాలి, తాగియాలి. మేము తాగేవద్దురా అని అప్పుడు చెప్పినాం. ఇప్పుడు తాగితే మనకు ఓటు వస్తుంది, బిర్యానీ తింటే మనకు వస్తుంది, వీడు చెప్తాడు, అన్ని ఉల్టా చెప్తాడు. గట్లా నాకు బాధ. ఇంకేం నరసన్న, నువ్వు కలిసినందుకు సంతోషమే. చూస్తున్నావా మన వార్తలు? ఎట్టుడైనా వార్తలు మంచిగానే ఉంటాయి. నరసన్న నువ్వు కూడా ఒకసారి పోయినావు కదా మన గజ్వేల్ అంతా తిరుగుతూనే ఉంటా. గజ్వేల్ పోదిగా తోటకాడికి ఎక్కడి తాత పోలీసు వాళ్ళు పొరక పంచాది చూసావా? పంచాది చూసినా అంటన్నా. ఏం జరిగింది ఆ పంచాయతీలా చెప్పు. పంచాయతీలో జరిగిందంటే నేను ఫోన్ ఇయ్యము, ఎందుకుంటా వస్తాము అట్లా ఇట్లా గేట్ కాడ పోలీసు వాళ్ళు. అరే నేను తాత పోకపోదు, ఈ టిఆర్ఎస్ ఎప్పుడైతే బిఆర్ఎస్ గా మార్చుకుంటో ఇక పండుకుంది పార్టీ. అయితే బిఆర్ఎస్ మొన్న పుసుక్కున వీళ్ళకు కాముతో చెప్తామని పోయింది తాత. ఇక పోలీసు ఇట్లా చూస్తుండు, పొలాన తిరుగుతుండు. అరే ఇన్నే ఉండే పొలాన్ని తిరిగిండే, పొలాల పంట పోయిండే. నేను చూసినా ఆడ కూరగాయలు తోడే ఉంది, ఇక్కడ వరిసేను ఉంది, ఆడ జొన్నసేను ఉంది. నేను పోతే లోపల కంటే అస్సలు పోనీరే పోలీసు వాళ్ళు. చిన్న పంచాయతీ ఎంతమంది కూటిరాడా. ఇక ఆఖరికి పాడైపోను. ఈ నర్సయ్య తాత ఏమో చేస్తాటే ఉండు, ఏంది ఏం కథ అనుకున్నట్టుండు. ఇక లాభం లేదు. ఇక ఆడికో వీడికెళ్ళి మళ్ళీ కొంతమంది పిలిపించి ఇక నన్ను ఎందుకు ఉంచినాడా, కారు వేసుకొని మా వచ్చింది తాత. అయితే నిన్న కూడా నాకు ఈ కన్నబైన రాజే యాదవ్ మాట్లాడాడు. అదే మన రోజు మాట్లాడతాడు. అయితే నువ్వు చెప్పిన అని కరెక్టేనే. ప్రచారం అప్పుడు రథం కొనిచ్చిండు, ఇవన్నీ అంటే ఒక్క రథం కాదే, మేము ఎంతో పెట్టినాము. అటుకులు పెట్టినాము, అరటి పండ్లు ఇచ్చినాం, ఇటువంటి పని చేసిన మర్చిపోయి అనే రథం కొనిస్తే కొనిచ్చిండు. ఎలక్షన్లో సాయం చేస్తే సాయం. మరి మర్చిపోవుడే అని అలవాట. నువ్వు చెప్తే వస్తుందా? ఇప్పుడు సహాయం చేసినవన్నీ మర్చిపోవడం మొదటి గుణం. సరే ఇక మొత్తానికైతే ఇక మరి కేసీరావు సోపతి గారు మాధవరెడ్డి ఇక మరి కేసీరావుని ఓడగొచ్చినాకనే నేను మన పల్లెబాడ పడతా అంటుండు. చూడాలి మరి ఇక్కడ మరి ఆయన పల్లెబాడ పడి పట్టణాలే ఉంటారా, మరి పట్టణాలు ఉండి ఏమి నెగ్గించుకుంటారో ఏం కథనే మనం ముందు చూద్దాం. మీరు చూస్తూనే ఉంటారు మన ఏఎన్ఎన్ కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, జూబ్లీ హిల్స్ గడ్డ.